స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాల్టి వ్లాగ్లో గోరింటాకు అది మీకు పెట్టుకొని చూపిస్తానండి. మనం గోరింటాకుతో రుబ్బుకున్నదైతే మనకి హెల్దీ కూడాను. అది ఎలా హెల్దీ, మనకి మంచి చేస్తుంది అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అలాగే మనకి గోరింటాకు అనేసరికి చాలా న్యాచురల్గా దొరికేది అనుకుంటాము. గౌరమ్మ అంటే మనం గోరింటాకుని గౌరమ్మతో పోలుస్తామండి. గోరింటాకు మనకి సుమంగళి స్త్రీకి చాలా మంచిది అంటూ ఉంటారు. అలాగే గోరింటాకు మనకి గౌరమ్మ అని ఎలా పేరు వచ్చింది అని అంటే గౌరీదేవి మనకి ప్రసాదించిన చెట్టు అంటారండి. మిగతావి ఏవి కూడాను, అన్ని ఔషధ మొక్కలు అన్నీ కూడాను మనకి ఎంత ముఖ్యమో ఈ గోరింటాకు కూడా మనకి లోపలికి తీసుకోపోయినా సరే, బయట పెట్టుకున్నా సరే మనకి ఇది అంటే మనం మిగతా ఆకులు అంటే మనకి బిల్వ పత్రాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ మనం ఏదైనా కరివేపాకైనా ఇవన్నీ కషాయం రూపంలో మనం ఇంటేక్ అంటే మనం లోపలికి తీసుకుంటాం.